మంచి ఫేమస్ ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్తున్నాను. మన క్రిస్టియానో రొనాల్డో మ్యూజియం ఉంది ఇక్కడ, చాలా ఫేమస్ అది. దాన్ని చూడడం కోసం ఇప్పుడు వెళ్తున్నాను. సో మీకు కూడా చూపిస్తాను క్రిస్టియానో రొనాల్డో స్టాచ్యూ. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మళ్ళీ మీ సాయి. వెల్కమ్ టు అనదర్ బ్యూటిఫుల్ కంట్రీ. మ్యాడ్రిడ్ అంటే ఈరోజు మనం పోర్చుగల్ దేశంలో ఉన్నాం. పోర్చుగల్ దేశంలోని ఫున్సాల్ అనే ఒక బ్యూటిఫుల్ సిటీలో ఉన్నాం. సో ఇక్కడ ఇప్పుడు ఈరోజు నాకు ఎప్పటిలాగే ఒక 1 అవర్ బ్రేక్ ఉంటే అలా బయటకి ఎక్స్పోర్ట్ చేయడానికి వచ్చాను. అదిగో మన షిప్ అక్కడే ఉంది, పక్కన ఇంకో మరొక షిప్ ఉంది. అక్కడి నుంచి అలా నడుచుకుంటూ అలాగా ఇప్పుడు ఇక్కడికి వచ్చాం అనమాట. సో ఈ ఫున్సాల్ అనే ఏదైతే సిటీ ఉందో చాలా ఫేమస్ సిటీ ఇది. ఇప్పుడు నేను ఒక మంచి ఫేమస్ ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్తున్నాను. మన క్రిస్టియానో రొనాల్డో మ్యూజియం ఉంది ఇక్కడ, చాలా ఫేమస్ అది. దాన్ని చూడడం కోసం ఇప్పుడు వెళ్తున్నాను. సో మీకు కూడా చూపిస్తాను క్రిస్టియానో రొనాల్డో స్టాచ్యూ. ఆ కొండ మీద ఇల్లు అన్నీ కట్టేశారు అండ్ చూడడానికి ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది కొండ అంతా. ఇంకా దగ్గరికి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది. జస్ట్ 1 అవర్ బ్రేక్. సో ఎలాగైనా సరే బయటకు వచ్చి క్రిస్టియానో రొనాల్డో యొక్క స్టాచ్యూ చూడడం కోసం వచ్చాను బయటికి. పోర్చుగల్లోని ఉన్న క్రిస్టియానో రొనాల్డో మ్యూజియం అండ్ అతని యొక్క స్టాచ్యూ చూడడం కోసం బయటకు వచ్చాను. అలాగే మీకు కూడా చూపిస్తాను. సో ఈరోజు సోమవారం, ఎప్పటిలాగే టూరిస్టులతోటి ఈ పోర్చుగల్ సిటీ చాలా రద్దీగా ఉంది. చూడండి మీరు, పక్కన 2 షిప్పులు ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి చాలామంది టూరిస్టులు అయితే సిటీ చూడడం కోసం వచ్చారు. సో అలా ముందుకెళ్ళే కొద్దీ ఈ సిటీ చాలా బ్యూటిఫుల్గా, ఇళ్ళ మీద ఇల్లు చాలా బాగా కట్టారు, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసారు కదా నా వెనకాల, అదే క్రిస్టియానో రొనాల్డో యొక్క మ్యూజియం. ఇక్కడ చాలా ఫేమస్ పోర్చుగల్లో యొక్క మ్యూజియం. చూడండి, సో జనాలందరూ అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు లోపలికి వెళ్ళడం కోసం. మీకు తెలుసు క్రిస్టియానో రొనాల్డో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లేయర్ ఇన్ ఫుట్బాల్. సో ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇన్ పోర్చుగల్లోని. సో మనకైతే కరెక్ట్గా 45 మినిట్స్ టైం ఉంది. ఇంకొక 15 మినిట్స్ అటు ఇటు తిరిగేసి ఇంకా నెక్స్ట్ షిప్లోకి వెళ్ళిపోదాం. ఆ వెనకాల పక్కనే చూస్తే మన షిప్ కనిపిస్తుంది కదా, అదే మన షిప్. కానీ అన్ఫార్చునేట్లీ మనకి ఎక్కువ టైం అయితే దొరకట్లేదు ఈ మధ్య. జస్ట్ 1 అవర్ 2 అవర్ బ్రేక్ దొరుకుతుంది. సో అందువల్ల అసలు నాకు బాగా ఎక్స్పోర్ట్ చేయడానికి నాకు అంత టైం దొరకట్లేదు. కానీ ఏదైతే ఉందో అట్లీస్ట్ దొరికిన ప్రతిసారి ఏదో ఒకలాగా బయటకు వచ్చి అలాగా చిన్న వాక్ అయితే వేసేస్తున్నాను. సో బాగుంది, మంచి ఫీల్ అయితే వస్తుంది, పోర్చుగల్ ఫీలు. పోర్చుగల్ దేశంలో ఫస్ట్ టైం అడుగు పెట్టాను. అండ్ మీకు తెలుసు కదా క్రిస్టియానో రొనాల్డో యొక్క మ్యూజియం ఇక్కడ చాలా ఫేమస్. సో మొత్తానికి అక్కడ మ్యూజియం లోపలికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అండ్ చాలా పెద్ద లైన్ ఉంది. ఆ టికెట్ తీసుకుని వెళ్తే చాలా గంటల టైం పడుతుంది. అందువల్ల పక్కన బయట ఫోటో తీసుకొని వచ్చామన్నమాట. రొనాల్డో యొక్క స్టాచ్యూ ఫోటో తీసుకొని బయటకు వచ్చాం, ఎందుకంటే అంత టైం కూడా లేదు మనకు. ఏంటంటే ఇప్పుడు మనం వచ్చిన పోర్ట్లోని ఆల్మోస్ట్ ఇప్పుడు 3 షిప్పులు కనిపిస్తున్నాయి, చాలా పెద్ద షిప్పులు. అందువల్ల ఈ 3 షిప్పుల నుంచి ఉన్న టూరిస్టులందరూ ఒకేసారి బయటకు వచ్చేయడం వల్ల ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు కనిపిస్తున్నారు. సో మ్యాడ్రిడ్ అంటే ఇంకొక అరగంటలోని మనం డ్యూటీలోకి వెళ్ళిపోవాలి, డ్యూటీ ఎక్కియాలి. ఇంకో 5 మినిట్స్లో లోపలికి వెళ్ళిపోతాం షిప్లోకి. ఒక 10 మినిట్స్లోని తినేసి ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోయి డ్యూటీలోకి ఎక్కియాలన్నమాట. సో మధ్యాహ్నం కూడా ఇంకొక 2 అవర్స్ బ్రేక్ ఉంది. కానీ ఆ బ్రేక్లోని బయటికి రావడానికి అవుతుందో తెలీదు. స్లీప్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. 1 గంట పడుకొని ఆ తర్వాత సో ప్రతి పోర్ట్లోని ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు అన్నమాట. ఇలాగ మనం ఐడి కార్డ్ చూపిస్తే వాళ్ళు వదిలేస్తారు, షిప్ యొక్క ఐడి కార్డు. సో మధ్యాహ్నం కూడా ఒక 2 అవర్స్ మనకి బ్రేక్ ఉంటుంది, కాకపోతే పడుకోవాలి. 1 అవర్ పడుకొని నిద్ర లేకపోతే అసలు డ్యూటీ చేయడం కష్టం. సో మొత్తానికి షిప్ దగ్గరికి వస్తాం మనం. ఇంకెక్కువ టైం లేదు కదా. మధ్యాహ్నం 2 అవర్స్ టైం ఉంటుంది, కానీ ఆ బ్రేక్ టైంలో పడుకొని రెస్ట్ అయితే మనిషికి రెస్ట్ ఉండాలి కాబట్టి మనకి ఖచ్చితంగా ఒక 1 అవర్ స్లీప్ అయితే ఉండాలి మనకి మధ్యాహ్నం. సో పడుకొని
తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పుడైనా వస్తే చూద్దాం పోర్చుగల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మొత్తానికి ఈరోజు పోర్చుగల్ దేశానికి వచ్చాము, మనం పోర్చుగల్ తిరిగేసాము. మళ్ళీ మరొక బ్యూటిఫుల్ ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.